దేశంలో జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడంతో హర్షం వ్యక్తం చేస్తూ రుద్రంగి బీజేపీ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రధాని మోడీ నిర్ణయం సామాజిక న్యాయం దిశగా ముందడుగు అని అన్నారు. కులగణన ద్వారా వెనుకబడిన వర్గాలకు మెరుగైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి అవకాశాలు కల్పించేందుకు దోహదపడుతుందని అన్నారు. దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరికి సమాన భాగస్వామ్యం ఉండాలన్న ప్రధాని నరేంద్ర మోదీ దృక్పథానికి ఇది ప్రతిబింబమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న జనగణన కులగణన నిర్ణయం పట్ల దేశ ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో అల్లూరి అశోక్ రెడ్డి, రాచూరి నర్సారెడ్డి, తాళ్లపల్లి బాలకృష్ణారావు, కర్ణవతుల వేణురావు, అల్లూరి రవీందర్ రెడ్డి, నెవరి కిషన్, గసికంటి వెంకటి, అక్కినపల్లి నరసింహారావు, గడ్డం గణేష్, గండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय। नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి, అమిత్ షా గారి నాయకత్వం వర్ధిల్లాలి. కులం చూసి నక్కను వాతలు పెట్టుకున్నట్టు మనకు ఇన్ని సంవత్సరాలైనా స్వాతంత్రం వచ్చి ఒక్కరు కూడా ఏ కేంద్ర ప్రభుత్వం కూడా ఉన్న ఇంతకుముందు గెలిచిన కేంద్ర ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం అయినా ఎన్నడూ కూడా కుల జనగణన విశ్లేషణ చేపట్టలేదు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు కుల జనగణన విశ్లేషణ చేపట్టడంతో అందరూ మాకే చెందుతుంది, మాకే పేరు వస్తుంది అని ఇలా పాలాభిషేకం చేస్తున్నారు. ఎప్పుడైనా అలాంటి పనులు చేయదు, ఎవరు చేస్తే వాళ్ళ ఖాతాలో ఉండాలి. మరోసారి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రుద్రంగి మండల కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కుల గణన కార్యక్రమానికి మద్దతు తెలుపుకుంటూ ఇక్కడి నుంచి మేము నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అనుక్షణం పేద ప్రజల గురించి ఆలోచిస్తాడని మరోసారి నిరూపించడమైనది. అందులో భాగంగా కుల జనగణన దేశవ్యాప్తంగా చేపట్టడం పేద ప్రజలకు చాలా సంతోషదాయకం. అందులో భాగంగా రుద్రంగి మండల కేంద్రంలో బీజేపీ పార్టీ తరఫున మండల పక్షాన నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం చాలా సంతోషం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కుల జనగణన ఇది చారిత్రాత్మక నిర్ణయమని బీజేపీ పార్టీ తరపున మండల శాఖ పార్టీ తరపున మేము భావిస్తున్నాము. ఇలాంటి నిర్ణయం గతంలో ఏ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోలేదు. ఈ నిర్ణయం స్వాగతిస్తూ వారికి గౌరవ ప్రధాని గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కుల గణన అది తప్పుల తడక అని చెప్పేసి గతంలో ప్రతిపక్షాలు కూడా చెప్పడం జరిగింది. దాన్ని పట్టించుకోకుండా ఆ కులగణనని ఇదే కరెక్ట్ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం సరికాదు. దయచేసి దాన్ని ఇంకోసారి కూడా సవరణ చేయాల్సిందిగా బీజేపీ మండల శాఖ తరఫున అభ్యర్థిస్తున్నాం.